గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో నిర్మించిన శారదాపీఠం భవనాన్ని అప్పగించాలని టీటీడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ పాలనలో గోగర్భన్ డ్యాం సమీపంలోని శారదాపీఠం నిర్మాణం జరిగింది. ఇక దీనిపై శారదాపీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. మఠం నిబంధనలను ఉల్లంఘించినట్లు న్యాయస్థానం తేల్చింది. దీంతో 15 రోజులలోపు మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని విశాఖ శారదాపీఠంకు టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధవి, తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన శారదాపీఠం భవనాన్ని 15 రోజుల్లో టీటీడీకి స్వాధీనం చేయాలని టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారము. గతంలోనే నిబంధనలకు విరుద్ధంగా మఠాన్ని నిర్మించారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మఠం మీద మఠాన్ని అక్కడున్న నిబంధనల విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే శారదాపీఠం హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి కూడా హైకోర్టులో ఈ వివాదము నలుగుతోంది. తాజాగా హైకోర్టు నుంచి మఠాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి అప్పగించాలని ఆదేశాలు రావడంతో టీటీడీ కూడా ఆ మేరకు మఠాన్ని 15 రోజుల్లో స్వాధీనం చేయాలని నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం మీద శారదాపీఠం ఏ రకంగా స్పందిస్తుంది, ఇటు టీటీడీ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సింది. మాధవి, దీనిపైన శారదాపీఠంకి సంబంధించి వారు ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ఇంతవరకు కూడా నోటీసులు తీసుకున్నారు. దాని మీద ఎటువంటి అఫీషియల్ గా వాళ్ళు స్పందించిన దాఖలాలు లేవు. అయితే టీటీడీ కూడా 15 రోజులు టైం ఇవ్వడంతో వాళ్ళు వారి నిర్ణయం ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సింది. మాది థ్యాంక్ యూ శ్రీనివాస్.